ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సండ్ర వెంకటవీరయ్య స్పీకర్ మధుసూదనాచారిని కలిశారు. ఈ నెల 21తో హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుందని, 12 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసే వరకు తమ సంఖ్య 15 మంది అని చెప్పారు. ఆ ప్రకారమే అసెంబ్లీ సమావేశాల్లో తమకు సీట్లు, మాట్లాడేందుకు సమయం కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యేల సంఖ్య 15% మించి ఉన్నవారికి కేబినెట్ హోదా తొలగించాలన్నారు రేవంత్. హైకోర్టు న్యాయమూర్తి గారు స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున 15 మంది శాసనసభ్యులు ఉన్నట్టు శాసనసభలో, కాబట్టి ముందు వరుసలో సీటు కేటాయించడమే కాకుండా ప్రశ్నోత్తరాలకు సంబంధించి కూడా ప్రతిరోజు 10 ప్రశ్నలు తీసుకుంటున్నారు. కాబట్టి శాసనసభలో 11% మెజారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీకి 10 ప్రశ్నలలో ప్రతిరోజు ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఒక ప్రశ్నను ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా శాసనసభలో చర్చలు జరిగినప్పుడు సభ్యుల ప్రాతిపదికన సమయాన్ని కేటాయిస్తారు. కాబట్టి 15 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నారు. కాబట్టి మా సమయాన్ని కూడా 15 మంది శాసనసభ్యులను పరిగణలోకి తీసుకొని సమయాన్ని కేటాయించాలని చెప్పి కూడా స్పీకర్ గారికి తెలియజెప్పడం జరిగింది.